హలో ఒరే రాంబాబు. చెప్పు నాయనా. ఏరా మీ అమ్మ చచ్చిపోయి వారం అవుతుండదు, మీ అమ్మ గుర్తుకొస్తా ఉండదురా? లేదులే నాయనా, బాధపడకాక. అందుకని ఇంకొక పెళ్ళన్నా చేసుకుంటారా? కాదు, పొద్దున్న ఎట్టన్నా దింగి తాగేమన్నా మాట్లాడుతున్నా పెట్టా. కాదురా, నా కూడూరు పెడతారా? ఒక పని మనిషిని పెడతాలే, అన్నం కూర చేసి పెడతాది. పని మనిషి పొద్దున్నే వచ్చి సాయంత్రం దింకోపోతారా? రాత్రిలో ఉండేది ఊరు పువ్వు నా కొడుకు దింగి తాగిన ఏమన్నా మధ్యాహ్నం పట్టిందా నీకా? కాదురా, నా ఈ మాసిపోయిన గుట్లని ఎవరు తుకుతారా స్వామి రోజా? మా పెద్దమ్మకి చెబుతాలే ఉతకమని చెప్పి మా పెద్దమ్మ తుకుతాది. మీ పెద్దమ్మ నా గుట్ట తుకుతాది, మీ పెద్దమ్మ నడుము పట్టుకుంటే ఒప్పుకుంటారా? ఒరే చెప్పా నా కొడుక, మా పెద్దమ్మ నడుము పట్టుకుంటావు నా కొడుక, సువర్ నా కొడుక, బెక్క నా కొడుక. కాదురా, మీ పెద్దమ్మ కూర్చొని గుట్ట తుకుతా ఉంటే నన్ను చూస్తా ఉండమంట. ఏమి చేద్దాం అనుకున్నావురా రే కోతినా కొడుక? కాదురా, ఇంట్లో వాకిట్లో బయట కసు దోసి ఇల్లంతా తుడిసేవాళ్ళు కావాలి కదంట. మా సినిమాగా చెప్తాలే, మా సినిమా వచ్చి ఇల్లంతా తుడిచి బయటంతా కసు దోసిపోతాదిలే నాయన. కాదురా, మీ సినిమా ఇల్లంతా తుడిసి బాగా శుభ్రంగా చేస్తుంది, బొగ్గ పట్టుకొని గిల్లితే గమ్మనుంటుందా? ఎందుకు గమ్మనుంటది? మట్టి తీసుకుని పళ్ళు రాలు తగ్గుతుంది. పన్ను రాళ్ళు తెగే వాళ్ళు కొట్టేవాళ్ళు నాకేమిటికి రా? అది నువ్వు నడుము పట్టుకుని వెళ్తా ఉంటే పొక్కలు పట్టుకుని వెళ్తా ఉంటే గమ్మనుండాలి నీకు. కాదురా, ఇంట్లో ఒక్కడనే పొద్దుపోలేరా నాయన? కాదు నాయన, ఇంట్లో టీవీ లేదా? టీవీ పెట్టుకుంటే బొమ్మలు రావు, దాంట్లో చూస్తా ఉంటే టైం పాస్ కదా. కాదురా, టీవీలో ఉండే ఆడవాళ్ళు బయటకన్నా వచ్చితే టైం పాస్ అవుతుంది, వాళ్ళు టీవీలోనే ఉంటే ఏ విధంగా టైం పాస్ అవుతుంది నాయన? నా కొడుక నీకు రోజు రోజుకు పొక్కురు జాచి అయిపోతుంది నా కొడుక. మీ చంగమ్మ మొగుడు చచ్చిపోయి ఒక్కటే ఉన్నదంట, ఐమీ చేసుకుంటా. పొక్కురు నా కొడుకు నాయన ఏమిటికి రా? పగులంతా పొద్దుపోతా ఉన్నదిరా, రాత్రులు నిద్ర రాలారా? నా కొడుక పోటీ పెట్టాను ఇంటికి తప్పుతా నా కొడుక, నేను